10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం స్కాములే అని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. సంస్కారంతో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కారుకూతలు మానుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన భరోసాతోనే వరంగల్లో టెక్స్టైల్ పార్కు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు. విపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలే గాని తప్పుడు ఆరోపణలు చేయవద్దన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతుంటే సహకరించేది పోయి తప్పుడు ఆరోపణలతోటి మీరు చెప్పడం ఇది ప్రజలు తప్పకుండా గ్రహిస్తారు. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది అని చెప్పి అంటున్నాం. ఇవాళ ఇచ్చిన 6 గ్యారంటీస్ని కూడా ఒక్కొక్కటి మేము చేసుకొస్తున్నాం. అయినా కూడా మీరు తప్పుడు ఆరోపణలతోటి ప్రజల్ని మభ్యపుచ్చాలని ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవము, మీరు ఇలా పిచ్చి పిచ్చిగా చేసే పరిస్థితి వస్తే రౌడీజం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ సహించేది లేదు. ఇంతకుముందు మా సోదరుడు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతున్నాం. మరి అతిగా ప్రజాస్వామ్యబద్ధం కూడా పోతే ప్రజలు కూడా అరే వీళ్ళు ఇంత దుర్మార్గమైన చర్యలు చేపడతా అంటే వీళ్ళకేం శాతగాడడం లేదా, జవాబు చెప్పలేకపోతున్నారు అనే పరిస్థితి కూడా వస్తుంది. కనుక తప్పదు, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎన్నైనా మాట్లాడదాం. కానీ తప్పుడు మాటలతోటి, తప్పుడు ఆరోపణలతోటి, రౌడీజంతో, గుండాయిజంతో ఈ ప్రభుత్వాన్ని భయభ్రాంతులు గురి చేయాలంటే మాత్రము అది మీ వల్ల కాదు. ఒకవేళ మేము ఎదురు తిరిగే పరిస్థితి వస్తే మాత్రం రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి మీకు దాపరిస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మాకు పాలకులు, మాకు ప్రజలు, ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఆ ప్రజలకు మేము జవాబుదారీ, తప్పకుండా ప్రజలకు జవాబు చెప్తాము. అంత మించి మీరు ఏదో కావాలని చెప్పి రౌడీజం, గుండాయిజం చేస్తే మాత్రము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే మా వాళ్ళు కూడా ఉరికదీయడానికి కూడా ఎక్కడ వెనకాడేది లేదు అనేది కూడా తెలియజేసుకో. అక్కడ కాళేశ్వరం తండ్రి కొడుకులు బామ్మర్ది బావలు దోసుకుంటే ఇక్కడ కుంటలు, చెరువులు, ప్లాట్లన్నీ దోసుకొని మీరు నున్నబడ్డారు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త మాట్లాడే ముందు ఆలోచించి, 1 ఏళ్ళు నీకు చూపెడితే 3 ఏళ్ళు నీకు చూపెడతాయి. అదే గురి కింద అంటారు కదా, గురిగింజ కింద నల్లటి మచ్చ ఉంటుంది. మీ కింద ఎంత మచ్చ ఉన్నదో చూసుకోండి, ఒకసారి చూసుకొని మాట్లాడే ముందు. మన నాలుక చీస్తాం బిడ్డ. ఇంకోసారి అరే తొరే అని మాట్లాడితే తుపాకి రాముడు అంటున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ని పట్టుకొని. తుపాకి రాముడు కాదు, తూటాల రాముడు. తప్పనిసరిగా వదిలిండు బాణం. జైల్లో యోగా చేస్తా ఉంటున్నాగా, యోగా చేస్తావా లేక ఇంకేం చేస్తావో చేయిపోయి నువ్వే చెప్పుకుంటున్నావు కదా. పోతా జైలుకు పోయి యోగా చేస్తా అంటున్నావు కదా. వస్తుంది సమయం వస్తుంది. చాలా ప్రజలు వెయిట్ చేస్తున్నారు తెలంగాణ